ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని థర్డ్ యూనిట్ అయినటువంటి జంతు వైవిధ్యము 1 అనేటువంటి దీనిలో నెక్స్ట్ వర్గం అనేటువంటి టీనోపరా అనేటువంటి ఈ వర్గం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం పోరిపెరా, నిడేరియా అనేటువంటి 2 వర్గాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో ఇంకొక వర్గం అయినటువంటి టీనోపరా, అదేవిధంగా ప్లాటీ హెల్మెంతిస్ అనేటువంటి ఈ 2 వర్గాల గురించి, ఆ వర్గాల్లో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల యొక్క లక్షణాల గురించి, అదేవిధంగా వాటి యొక్క వర్గాల యొక్క వర్గీకరణ గురించి మనం డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఈ వర్గాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారు, ఆ విభాగాల్లో ఉన్నటువంటి జీవులు ఏంటి, ఆ జీవుల యొక్క లక్షణాలు ఏంటి, సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో టీనోపరా జీవులను సాధారణంగా సీ వాల్నట్స్ లేదా కోంబు జెల్లీలు లేదా సీ గూస్ బెర్రీలు అని సాధారణంగా వ్యవహరించడం జరుగుతుందండి. వీటన్నిటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి: సీ వాల్నట్స్, కోంబు జెల్లీలు, నెక్స్ట్ సీ గూస్ బెర్రీలు. ఓకే, వీటన్నిటిని సాధారణంగా టీనోపరా జీవుల్లో ఉన్నటువంటి వాటిని సాధారణ పేర్లతోటి పిలవటం జరుగుతుంది ఈ విధంగా. రైట్. సో నెక్స్ట్ ఈ టీనోపరాలను నిడేరియాల సన్నిహిత సంబంధికులుగా చెప్పుకోవడం జరుగుతుంది. టీనోపరా సో వచ్చిన దీని మీద కూడా అడిగేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది. ఈ క్రింది వర్గం అనేది నిడేరియాల సన్నిహిత సంబంధికులుగా మనం కనుగొనవచ్చు లేదా పిలవచ్చు అని అడిగినప్పుడు మనం టీనోపరాగా మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో ఇవి కేవలం సముద్ర జీవుల్లో మాత్రం నివసిస్తాయి, మంచినీటిలో ఉండవు, విస్తరితంగా ఉంటాయి, వలయ సౌష్టంగా ఉంటాయి, కణజాల స్థాయిని కలిగినటువంటి జీవులు. పోరిపెరాలో కణస్థాయి ఉంటుంది. నెక్స్ట్ ముందు చెప్పుకున్న నిడేరియాలో, అదేవిధంగా టీనోపరా, ఈ రెండింటిలో కూడా మనకి కణజాల స్థాయి అనేది ఉంటుంది. వీటి శరీర బాహ్యతలం మీద 8 వరుసల, చూడండి 8 వరుసల శైలికామయ కంకాకార ఫలకాలనే ఉంటాయండి. కోము ప్లేట్స్ అంటాము. ఇది వీటి యొక్క ప్రత్యేకమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. వీటి యొక్క శరీరం యొక్క బాహ్యతలం మీద 8 వరుసలలో శైలికమయ కంకాకార ఫలకాలు అనేవి ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే గమనానికి ఉపయోగపడటం, చెల్లించడానికి ఉపయోగపడటం జరుగుతుంది. అందువల్ల వీటికి టీనోపొరా అని పేరు రావడం జరిగింది. వీటిలో దంశ కణాలు అనేవి ఉండవు. నిడేరియాలో మాత్రం దంశ కణాలు అనేవి ఉంటాయి, వీటిలో మాత్రం దంశ కణాలు అనేవి ఉండవు. సో కానీ ఒక విధమైనటువంటి జిగురు కణాలు, గ్లూ సెల్స్ని కలిగి ఉండటం జరుగుతుంది. ఈ కణాలనే మనము లాసో కణాలు లేదా కోల్ బ్లాస్ట్లు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ లాసో కణాలు మరి లేదా కోల్ బ్లాస్ట్లు అనేటువంటి ప్రత్యేకమైన కణాలను కలిగి ఉన్నటువంటి వర్గం ఏది అని అడిగినప్పుడు మనం టీనోపొరా వర్గం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లేదా బాహ్యతలం మీద 8 వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు కలిగినటువంటి వర్గం ఏది అని అడిగితే మనం టీనోపరాని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఈ కణాలు అంటే ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడటం జరుగుతుంది. సో జీర్ణక్రియ చూసినట్టయితే కణ బాహ్యంగా కణాంతస్థంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ టీనోపొరాలో జీవ సందీప్తి, ఓకేనా, ఈ జీవులు కాంతిని వెదజల్లటం జరుగుతుంది. దాన్ని బయోలూమినెసెన్స్ అంటాము. ఈ జీవ సందీప్తిని కలుగజేయటంలో లేదా ప్రకటించడంలో ఇవి ముఖ్యమైన పాత్రను పోషించడం జరుగుతుంది టీనోపొరాలో ఉన్నటువంటి జీవులు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ టీనోపొరాలో ఉన్నటువంటి జీవులు జీవ సందీప్తిని వెలువరచడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవి ఉభయలింగి జీవులు. ప్రత్యుత్పత్తి లైంగికంగా మాత్రమే జరుగుతుంది. బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఫలదీకరణ ఏ విధంగా బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది, అంటే డింబక దశ అనేది ఉంటుంది. మరి దీంట్లో ఉన్నటువంటి డింబకాన్ని మనం సిడిపిడ్ డింబకం గుర్తుపెట్టుకోండి. ఈ డింబకాల మీద మనకి ఖచ్చితంగా బిట్టు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మనకి ఈ టీనోపొరాలో ఉన్నటువంటి డింబకం, దాని యొక్క పిండాభివృద్ధిలో ఉన్నటువంటి డింబకం సిడిపిడ్ డింబకంగా మనం గుర్తించాలి. రైట్. ఉదాహరణకు మనకు ఫ్లూరో బ్రాకియా, హార్మిఫొరా, ఇవి 2 కూడా మనకి టీనోపొరా వర్గానికి చెందినటువంటి జీవులు. మరి దీని యొక్క వర్గీకరణ చూసినట్లయితే ఈ వర్గాన్ని 2 విభాగాలుగా విభజించారు. ఒకటి టెంటాక్యులటా, రెండోది న్యూడా. టెంటాక్యులటా అంటే
ఈ విభాగంలో ఉన్నటువంటి జీవులలో 2 ప్రతిముఖ స్పర్శకాలు అనేవి ఉంటాయండి. చూడు ఒకసారి మనం గమనించినట్లయితే చూడు, ఇది మనకి జీవి, దీనికి ఉన్నటువంటి కంటకాలు ఈ విధంగా స్పర్శకాలు అనేవి ప్రతిముఖంగా ఈ విధంగా ఎదురెదురుగా ఉన్నటువంటి 2 కంటకాలు అనేవి ఉంటాయి. ఓకే, దీనికి ఈ విభాగానికి ఎగ్జాంపుల్గా ఫ్లూరోబ్రాకియా, టీనోఫ్లానా, ఇవి 2 కూడా ఈ టెంటిక్యులేటా అనేటువంటి విభాగానికి చెందినటువంటి జీవులు. నెక్స్ట్ రెండవ విభాగం చూసినట్లయితే టీనోపొరాలో నూడా, డింబక జీవుల్లో కూడా స్పర్శకాలు అనేవి ఉండవు. దీనికి ఎగ్జాంపుల్ బెరో. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు మనము టీనోపొరా అనేటువంటి ఈ వర్గం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో దాని యొక్క టీనోపొరాలో ఉన్న జీవులు, ఆ జీవుల యొక్క లక్షణాలు. ఓకే, మరి ఆ జీవుల యొక్క వర్గం టీనోపొరా వర్గీకరణ ఏ విధంగా వర్గీకరించడం జరిగింది, ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ ఉన్నటువంటి వర్గం ప్లాటిహెల్మింథిస్, మధ్యత్వచము మరియు ద్విపార్శ్వ నమూనాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి మధ్యత్వచం అనేది ఉంటుంది దీంట్లో, అదేవిధంగా ద్విపార్శ్వ నమూనాలను కలిగి ఉంటుంది ఈ ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినటువంటి జీవులు. ఓకే, సో ఈ జీవులు అనేవి, ఈ జీవుల యొక్క దేహం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది, పృష్ఠోదరాలుగా అణిగి ఉంటాయి. అంటే పృష్ఠ భాగం ఉదర భాగం 2 కూడా ఫ్లాట్గా అణిగి ఉండి రిబ్బన్ లాగా ఉండటం జరుగుతుంది. అందువల్ల వీటిని బల్ల పరుపు పురుగులు అని కూడా అంటాము ప్లాటిహెల్మింథిస్ని. ఎక్కువగా ఈ ప్లాటిహెల్మింథిస్లో ఉన్నటువంటి జీవులన్నీ కూడా మానవులతో సహా అన్ని రకాల జంతువులలో అంతరపరాన్న జీవులుగా జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగినటువంటి మొట్టమొదటి జీవులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మనకి స్పెషల్గా ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్లాటిహెల్మింథిస్ జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగినటువంటి మొట్టమొదటి జీవులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి త్రిస్థరిత శరీర కుహర రహిత లక్షణాలను కలిగి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా అవయవ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పోరిపెరా కావచ్చు, నిడేరియా కావచ్చు, అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి టీనోపొరా కావచ్చు, ఇవన్నీ కూడా ద్విస్థరిత జీవులు, కణజాల స్థాయిని మాత్రమే మనకి వ్యవస్థీకరణ చూపుతాయి. ఓకే, కానీ ఇక్కడ ప్లాటిహెల్మింథిస్ వర్గం నుంచి త్రిస్థరిత జీవులు శరీర కుహర రహిత లక్షణాలను ప్రదర్శిస్తాయి, మరియు ఇక్కడ అవయవ స్థాయి వ్యవస్థీకరణ ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగినటువంటి మొట్టమొదటి జీవులు కూడా ప్లాటిహెల్మింథిస్ వర్గం జీవులుగా మనం చెప్పుకోవచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ ప్లాటిహెల్మింథిస్కు. కాబట్టి ఈ ప్లాటిహెల్మింథిస్ నుంచి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో దేహంలో నిజ ఖండీభవనం అనేది ఉండదు. అంటే వీటి యొక్క దేహం అంతా కూడా ఖండితాలుగా విభజన చెంది ఉండదు. అంటే నిజంగా ఖండీభవనం అనేది ఖండితాలు అనేవి ఉండవు, మిథ్యా ఖండీభవనం ప్రదర్శిస్తాయి. ఇవి మధ్యస్థ శీర్షతను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ జీవులు ఏకదిశా మార్గంలో గమనాన్ని జరుపుతాయి. పరాన్న జీవులలో కొక్యాలు, శోషకాలు అనేవి ఉంటాయి. సో ఇవి అంతరపరాణ జీవులు అన్నాం కాబట్టి ఇవి వేరే అవయవాలకి అడ్డుకోవడానికి కొక్యాలు, శోషకాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కానీ ఉన్నట్లయితే దాంట్లో నోరు మాత్రమే ఉంటుంది, పాయువు అనేది ఉండదు. ఓకే, సో నాడీ వ్యవస్థ కూడా పెద్దగా ఉంటుంది కానీ పెద్దగా అభివృద్ధి చెందదు. మెదడు నాడీ దండాలను కలిగి నిచ్చెనలాగా అమరి ఉండటం జరుగుతుంది. ప్రత్యేక విసర్జక అవయవాలైన జ్వాలా కణాలు లేదా ప్రాథమిక రొక్కాలు అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా ద్రవోభిసరణ క్రమతను విసర్జనను నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి ఉభయలైంగిక జీవులు, అంతర్ఫలదీకరణ జరుగుతాయి. అదేవిధంగా పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. సో కాబట్టి వీటిలో కూడా మనకి డింబక దశలైన ఉంటాయి. సో అనేక డింబక దశలైన ఉంటాయి. వీటిలో మిరాసిడియా, స్పోరోసిస్టు, రీడియా, సర్కేరియా, వీటిలో మనకి ఏర్పడే డింబక దశలు. కొన్ని జీవులు సాధారణంగా బహుపిండత్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఉదాహరణకి లివర్ ఫ్లూక్, అంటే మనకి ఎక్కువ పిండాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో ప్లనేరియాలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్కువగా మనకి ఇక్కడ వేరు రకరకాలైనటువంటి డింబకాలు మనకి ఒక్కొక్క వర్గంలో ఉన్నటువంటి వివిధ రకాల విభాగాల్లో ఒక్కొక్క రకమైనటువంటి డింబకాలు వచ్చాయి. చాలా డింబకాలు, ఆ డింబకాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డింబకాల మీద క్వశ్చన్ అడిగేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఈ ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన జీవులకి ఎగ్జాంపుల్గా టీనియా సోలియం, ప్యాసియోలో హెపాటికా, సిస్టోసోమా, డుగేషియా, ఇవి మనకి ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినటువంటి జీవులకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ మనకి దీని యొక్క వర్గీకరణ, ఈ వర్గాన్ని ఎన్ని విభాగాలుగా వర్గీకరించారంటే 3 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. టర్బల్లేరియా, ట్రైమటోడా, సెస్టోడా అనేటువంటి 3 విభాగాలుగా విభజించడం జరిగింది. టర్బల్లేరియా ఇవి స్వేచ్ఛాజీవులు, దేహం ఖండిత రహితంగా ఉంటుంది, అంటే ఖండితాలనే ఉండవు. దేహకుడ్యంలో శైలికలు శ్లేష్మాన్ని స్రవించే రాబ్డాయిట్ అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. చూడండి, ఇది ఇక్కడ మనకి స్పెషల్ పాయింట్. ఇది రాబ్డాయిట్ అనే నిర్మాణాలు ఉంటాయి ఈ టర్బల్లేరియా విభాగానికి చెందిన జీవుల్లో. ప్రత్యుత్పత్తి లైంగిక అలైంగిక పద్ధతిలో జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది, అంటే వీటిలో కూడా డింబకం అనేది ఉంటుంది. ఈ టర్బల్లేరియా జీవుల్లో ఉన్నటువంటి డింబకాన్ని మనం మొల్లార్ డింబకం అంటాము. మొల్లార్ డింబకం అంటామండి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మొల్లార్ డింబకం అనేది మనకి ప్లాటిహెల్మింథస్ వర్గంలో ఉన్నటువంటి టర్బల్లేరియా విభాగానికి చెందిన జీవుల్లో ఉంటుంది. సో మొల్లార్ డింబకం అనేది ఈ విభాగానికి చెందినటువంటి జీవుల్లో డుగేసియా, కన్వాల్యూటా అనేటువంటి ఈ 2 జీవులు ఈ టర్బల్లేరియా విభాగానికి చెందినటువంటి జీవులుగా మనం చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్స్. ఓకే, సో నెక్స్ట్ రెండవది ట్రైమటోడా. చూడండి, డుగేషియా, ఇది మనకి డుగేషియా, ఇది టర్బల్లేరియా అనేటువంటి ఈ విభాగానికి చెందినటువంటి జీవి, ఇది ఖండిత రహితంగా ఉంటుంది. సో నెక్స్ట్ ట్రైమటోడా అంటాము. ఈ జీవులను సాధారణంగా మనకి ఫ్లూక్స్ అంటాం, ఫ్లూక్స్. ఓకే, ఈ ఇతర జీవుల్లో పరాన్న జీవులుగా ఉండటం జరుగుతుంది. దేహాన్ని కప్పి మందమైన అవబాసిని అనేది ఉంటుంది. ముఖ శోషకం, ఉదర శోషకం అనే 2 రకాల శోషకాలు ఉంటాయి. సో ముఖ శోషకం, ఉదర శోషకం అనే 2 రకాల శోషకాలు అనేవి ఉంటాయి. పూర్వాంతంలో నోరు ఉంటుంది. పేగు ద్విశాఖయుతంగా ఉంటుంది, అంటే ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పేగు మరుగా 2 భాగాలుగా 2 శాఖలుగా విభజించింది ఉంటుంది. ద్విలైంగిక జీవులు అనేక అతిథేయులతో వివిధ రకాల డింబకాల దశలతో మనకి జీవ చరిత్ర సంక్లిష్టంగా ఉంటుంది. సో అందువల్ల దీన్ని మనకి వివిధ రకాల డింబకాలు అనేవి వీటి యొక్క జీవ చరిత్రలో మనం చూడడం జరుగుతుంది. బహు పిండత్వాన్ని ఇవి ప్రదర్శించడం జరుగుతుంది. సో డింబక దశల్లో మనకి మిరాషిడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా ఇలాంటి డింబక దశలు అనేవి ఈ ట్రైమటోడా విభాగంలో ఉన్న జీవుల్లో కనిపించడం జరుగుతుంది. సో ఉదాహరణకి ఫ్యాషియోలా హెపాటికా, దీన్ని లివర్ ఫ్లూక్ అంటాము. సిస్టోమా లేదా బిల్హార్జియా బ్లడ్ ఫ్లూక్ అంటాము. ఈ ఫ్లూక్స్ అన్నీ కూడా మనకి ఈ ట్రైమటోడా వర్గానికి చెందినటువంటి ఈ భాగంలో మనం చూడటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి 3వ విభాగం వచ్చేసరికి సెస్టోడా అంటాము. వీటిని సాధారణంగా బద్దె పురుగులు, టేప్ ఫార్మ్స్ అంటాము. ఇవి అంతరపరాన్న జీవులు. బహుకేంద్రక లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి టెగ్యుమెంట్తో కప్పబడి ఉంటుంది. బహుకేంద్రక లక్షణం అనే ఉంటుంది. దేహంలో బహుకేంద్రక లక్షణాలు అనేవి ఉంటాయంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఈ టెగ్యుమెంట్ ఏదైతే ఉందో అవాసిని పొర అనేది రక్షణకు తోడ్పడుతుంది. మిథ్యా ఖండీభవనాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. ఇవి అంటే ఖండీభవనం అనేది నిజమైనటువంటి ఖండీభవనం అనేది ఉండదు. సో ఈ విధంగా ఉన్న వాటిని ప్రోగ్లాటిల్ అంటాము. సో ఇవి నిజమైనటువంటి ఖండితాలు కావు. సో స్కోలెక్స్లో కొక్యాలు, శోషకాలు, బోత్రీడియంలు ఉండి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడటం జరుగుతుంది. అతిథేయిని అంటి పెట్టుకోవడానికి ఇవి కొక్యాలు, శోషకాలు, బోత్రీడియంలు అనేవి అతిథేయిని అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నోరు మరియు జీర్ణనాళం ఈ 2 కూడా ఉండవు ఈ బద్దె పురుగుల్లో. ఇవి ద్విలింగిక జీవులు. జీవిత చరిత్ర క్లిష్టంగా ఉండి అనేక అతిథేయుల్లో జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి పిండాన్ని మనం సిస్టిస్ సర్కస్ డింబకం లేదా తిత్తి పురుగు అనే పేరుతోటి పిలవటం జరుగుతుంది. కాబట్టి ఈ సెస్టోడా లేదా బద్దె పురుగుల్లో ఉన్న డింబకాన్ని సిస్టిస్ సర్కస్ అంటాము. సో ఉదాహరణకి టీనియోసోలియం పంది బద్దె పురుగు, ఇకైనోకోకస్ గ్రాన్యులోసస్ ఇది కుక్క బద్దె పురుగు. ఈ బద్దె పురుగులన్నీ కూడా ఈ సెస్టోడా విభాగానికి చెందినటువంటి జీవులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది టీనియోసోలియం, ఇది వచ్చరికి ప్యాసియోలా హెపాటికా లివర్ ఫ్లూక్ అంటాం. సో ఈ విధంగా మనము ఇక్కడ ఇప్పటి వరకు 2 వర్గాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఒకటి టీనోపరా, 2 ప్లాటిహెల్మింథస్ అనేటువంటి వర్గం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనము నెమటోడా లేదా నిమాటిహెల్మింథస్ అనేటువంటి ఈ వర్గం గురించి మనం డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.